విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ల వ్యవహారం గందరగోళానికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్కి 15 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలకు సంబంధించి అది ఘనతగా ఆ పార్టీ చెప్తూ వస్తుంది. 4 కాలేజీలు ఇప్పటికే అందుబాటులో వచ్చాయి, మిగతాయి కూడా రెడీ అవుతున్నాయంటూ చెప్తూ వచ్చింది. అయితే ఇటీవల ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొత్తాన్ని ప్రైవేటు పరం చేయబోతుంది ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సంబంధించిన మోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో 50% మేనేజ్మెంట్ కోటా తీసుకోవడానికి తప్పుపట్టిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నట్లుగా, మొత్తం అసలు కాలేజీలనే ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం వైపు నుంచి ఖండన రావట్లేదు. అలాగే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు అదనంగా ఇవ్వడాన్ని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వడాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ తప్పుపడుతున్నట్లుగా, విస్మయం వ్యక్తం చేస్తున్నట్లుగా పేపర్లో కథనాలు వస్తున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్రానికి కొత్తగా సీట్లు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి జరగాలి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు అదనంగా పులివెందుల మెడికల్ కాలేజీకి ఇస్తే దానిపైన విస్మయం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు మంత్రి? ఆయన ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే వైఎన్ఆర్ గారు. యా సార్, రెండు మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి. ముందుగా నాకు ఈ మెడికల్ కాలేజీల సంబంధించిన వ్యవహారం పైన మాట్లాడదాం. సత్యకుమార్ గారు, జనరల్గా ఎవరికైనా రాష్ట్రానికి అడిషనల్గా సీట్లు వస్తే సంతోషం, హర్షం ఉండాలి. ఇంకా నేను భారతీయ జనతా పార్టీ మంత్రిని తీసుకొచ్చాను, మా ప్రభుత్వం ఇచ్చిందని సంబరాలు చేసుకోవాలి, టపాసులు కాల్చుకోవాలి. కానీ ఆయన విస్మయం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. రాష్ట్ర మంత్రి, అందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి విస్మయం మాకు ఆందోళన కలిగిస్తా ఉంది. మీకు విస్మయం కలిగిస్తుంది? విస్మయం ఆందోళన కలిగిస్తుంది, బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర మంత్రి, దట్టు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి, 2 బాధ్యతలు ఉంటాయి. ఈయన పైన 2 ఆశలు ఉంటాయి ప్రజలకి. ఒకటి బాధ్యత, ఒకటి ఆశ. బాధ్యత ఏంటంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న వాళ్ళు కేంద్రం నుంచి మేనేజ్ చేసుకోనో, రిక్వెస్ట్ చేసుకోనో, ఏదో పద్ధతిలో వాళ్ళు 10 రూపాయలు నిధులు ఇస్తారంటే 20 రూపాయలు అట్ట తెచ్చుకోవాలి, 50 సీట్లు మెడికల్ సీట్లు వస్తే దాన్ని 100గా ఎట్ట మార్చుకోవాలి అనే దాన్ని మంత్రి వారు చేస్తారనేది బాధ్యత. ఆశ ఏంటంటే ఇది డబుల్ ఇంజిన్ సర్కారు, మేము కూడా రాష్ట్రంలో ఉంటే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, 4 సీట్లు ఎక్కువ వస్తాయని ప్రజలకి ఎలక్షన్ లో చెప్పినారు. బీజేపీ ఎందుకు ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇంకో కేంద్రం కూడా మంత్రి ఉంటే బాగా వస్తాయని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డబుల్ ఇంజిన్ సర్కార్ లో సంబంధం అనే వ్యక్తి 50 సీట్లు సాధించుకున్నాడు. ఈయన డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రతినిధి కూడా ఆయన 100 సీట్లు ఎట్లా సాధించాలో అని ప్రజలు ఆశిస్తా ఉంటే ఇచ్చిన దాన్ని కూడా విస్మయం వ్యక్తం చేయడం, ఇది చాలా బాధ కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు నుంచి మీరు ఏం చేయబోతున్నారు? అసలు కేంద్రం నుంచి 1 రూపాయో 2 రూపాయలు వస్తే పెంచుకోవడానికి ఆలోచించాల్సిన మంత్రివర్గంలో ఉన్న సభ్యుడు ఇచ్చిందనే విస్మయం కలిగిస్తారంటే రేపు మీరు ఏం చేయబోతారు? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆందోళన కలుగుతుంది. ఖచ్చితంగా మంత్రి గారు స్పందించాలి, దీన్ని ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి మంత్రివర్గ సదస్సులను పెట్టుకుంటే 4 రూపాయలు రాబట్టుకోవాల్సిన ఆయన వచ్చిందనే ఆందోళన కలిగిస్తున్నాడంటే ఇంక ఏమి కేంద్రానికి రాష్ట్రానికి ఆయన ఏదో టంగ్ ఆఫ్ స్లిప్ అన్నది కాదు సార్, అది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సావధానంగా వివరించారు. పైగా భారతీయ జనతా పార్టీ విధానము సత్యకుమార్ గారి విధానము అయి ఉండదు కదా, ప్రభుత్వ విధానం అయి ఉంటుంది కదా. అంటే మీరు ప్రాథమికంగా ప్రస్తావించినట్టు ఇది ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తున్నారా అన్న అనుమానం వచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో తీసుకురావడం, ఆ 17లో ప్రీవియస్ లో 4-5 ప్రారంభించేయడం, ఇంకొక 4 రెడీగా ఉన్నాయి. ఒకటి మదనపల్లి, పులివెందల, 3 అనుకుంటాను ఈ పాడేరు. ఈ 3 2 పట్ల ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంతృప్తి వ్యక్తం చేసింది. మామూలుగా మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి సంతృప్తి వ్యక్తం చేసింది. ఏ విషయంలో సంతృప్తి ప్రధానమైందంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, ఈ 3 పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ప్రాథమికమైన అంశం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల మెడికల్ కాలేజ్ 150 సీట్లు అడిగితే 50కి పర్మిషన్ ఇచ్చారని సిద్ధపడ్డారు. మేము సాటిస్ఫై గా ఉన్నామని చెప్పారు. ఇంకా అండర్టేకింగ్ ఇవ్వన్నారు, మేము చూసుకుంటామని అండర్టేకింగ్.
ఆ అండర్టేకింగ్ ఇప్పుడు ఆయన చెప్పేది అదే, మేము అండర్టేకింగ్ ఈక్వైనా అట్టిస్తారు అని. అసలు మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పాల్సిన ఆయన మేము ఈక్వైనా మీరు అట్టిస్తారు అని వాళ్ళని అడగడం అంటే చాలా ఇది ఆందోళన కలిగించాం. స్క్రీన్ ఒకటే అనుకుంటున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో విడిపోయిన రాష్ట్రంలో మా చిత్తూరు జిల్లాలో బహుశా మీకు కూడా గుర్తుంటే చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ని వీళ్ళకి అపోలో హాస్పిటల్కి ఇచ్చారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీని మీరు సీట్లు సంపాదించాలంటే ఖచ్చితంగా ఒక 250 నుంచి 300 బెడెడ్ హాస్పిటల్ రన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మెడికల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ ఎక్కడ చేస్తారు? రోగుల పైనే కదా, రోగుల పైన, చనిపోయిన బాడీల పైన, అది అనివార్యం. కానీ హాస్పిటల్ లేకపోతే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వరు, సీట్లు ఇవ్వరు. కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళకి మెడికల్ సీట్లు రావాలంటే హాస్పిటల్ రన్ చేయడం కష్టం. కాబట్టి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ వాళ్ళకి ఎట్టిస్తారు అని. అప్పుడు అపోలో వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, మేము కేవలం మెయింటైన్ చేస్తాము, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా రన్ అవుతుంది అట్టే రన్ అవుతుంది, మేము దాన్ని చూపించి ఒక 50 సీట్లు తెచ్చుకుంటాము అని చెప్పి ఈ రోజు కూడా అది బాగా రన్ అవుతాం. అంటే ప్రైవేట్ వైపు అడుగులేశారు. అంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకోనంటే, ఒక ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా ప్రజల నుంచి ప్రొటెస్ట్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఒకసారిగా ఈ 11 మెడికల్ కాలేజీలు, 4 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లో పర్మిషన్ వచ్చేసిన తర్వాత రేపు ప్రైవేటీకరణ చేయాలంటే ఆచరణలో చాలా ఇబ్బందులు వస్తాయి. అందులో పులివెందుల ఒకసారి గవర్నమెంట్ కాలేజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోరు, ఆయన దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాడు. కాబట్టి ఈ కాంప్లికేషన్ వస్తుంది. కాబట్టి ఒక డౌట్ వస్తుంది, పాడేరుకి ఇచ్చారు కదా, ఇదే గవర్నమెంట్ పాడేరుకి అండర్టేకింగ్, పాడేరుకి ఎందుకంటే పాడేరు ఎవడు వారు ఆ గ్రాస్ రూట్ లో ఉంటుంది. రెండోది గిరిజన తండాలో కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తాయి కాబట్టి దాని వరకు ఇచ్చేసి నేను అనుకుంటుంది మిగతా అన్ని కాలేజీలు ప్రైవేట్ వైపు అడుగులేకపోతున్నారు. ప్రమాదం కదా. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదు, కార్పొరేట్ వైద్యం పేదలను ఇంకా పేదవాళ్ళుగా మార్చేస్తుంది, కుటుంబాలను కూల్చేస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో వైద్యం పైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, కొత్త కాలేజీలు తేవాలి, ఎక్కువ బెడ్స్ పెంచాలి. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రమాదం కదా. ప్రభుత్వం వ్యతిరేకతను ఊహించట్లేదా? ఖచ్చితంగా ప్రమాదకరం. 2 రకాల ప్రమాదకాలు. ఒకటి ఫిలాసఫికల్ చూడండి, ఈరోజు బ్రిటన్ కానీ అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశాలు, ప్రైవేటీకరణ అంటే పెట్టుబడిదారి వైపు అడుగులు వేయడం కదా, అలాంటి పెట్టుబడిదారి దేశాలే ప్రాథమిక వైద్యాన్ని గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటా ఉంది. అవును, మీ బ్రిటన్ లో గవర్నమెంట్ వైద్యం ఉంటుంది. అంటే పెట్టుబడిదారి దేశాలే దేశానికి మోడల్ గా ఉన్న, ప్రపంచానికి పెట్టుబడిదారికి వ్యవస్థకు మోడల్ గా ఉన్న దేశాలే కొన్ని సెక్టార్లని గవర్నమెంట్ లో పెట్టుకుంటా ఉంది, రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ విషయాల్లో. అలాంటిది మనం మిశ్రమ ఆర్థిక విధానం ఉన్న సోషలిస్ట్ ఆర్థిక తీయడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండోది ఏంటంటే, ఈరోజు రేపేమంటారు, ఎలక్షన్ అవసరం కోసం మేము పేదలకు రీఎంబర్స్మెంట్ ఉంది కదా, ఆరోగ్యశ్రీ ఉంది కదా అంటారు. రేపు హైయర్ మెడికల్ లోనే ఆరోగ్యశ్రీకి 2,000-3,000 కోట్లు అవుతా ఉంది. రేపు అన్ని ప్రైవేటీకరణ చేసేస్తే 10,000 కోట్లు అవుతుంది కదా ఆరోగ్యశ్రీకి. ఆ 10,000 కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు మీరే అనుకుంటే బ్రహ్మాండం నిర్వహించవచ్చు కదా. కాబట్టి ప్రాథమిక వైద్యం గవర్నమెంట్ లో ఒక అనివార్యం. రెండోది వైఎన్ఆర్ గారు, ప్రైవేటీకరణ వెళ్తే ఇంకో ప్రమాదం ఏమొస్తుందంటే, ఇది ప్రైవేటీకరణ అంటే 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోవడమే కదా మెడికల్ సీట్. యాజ్ ఏ డాక్టర్ గా నేనైనా మీరైనా 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత రేపు నేను ఎట్ట వ్యవహరిస్తాను యాజ్ వైద్య వృత్తిని? వైద్య వృత్తి మనం ఉచితంగా చదువుకున్న వాళ్ళే సామాజిక బాధ్యత లేదని బాధపడుతున్నాం. అవును, అలాంటిది నేను 1 కోటి రూపాయలు పెట్టి నేను కొనుక్కున్న తర్వాత నేనెందుకు ప్రజాసేవ చేయాలనే భావన వస్తుంది కదా. 2 పేద విద్యార్థులను చదవగలరా 1 కోటి రూపాయలు అట్టబెట్టి? కాబట్టి ఈ యాంగిల్ లో చూసినప్పుడు ఖచ్చితంగా సామాజిక కోణం, గవర్నమెంట్ అవసరాలు తెచ్చే ప్రైవేట్ సెక్టర్ లో ఉండడం అవసరము. కాబట్టి మీరు ఏమన్నారు ఎలక్షన్ కి ముందు, 50% సీట్లను మేనేజ్మెంట్ కోటాలో పెట్టి సెల్ఫ్ ఫైనాన్స్ చేసి ఇంకా 50% ప్రజలు సాధారణ విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకింగ్ లో ఇస్తానంటేనే అభ్యంతరం చెప్పినా మనం హోల్సేల్ గా ప్రైవేటీకరణ వైపు వెళ్ళడం అనేది ఎట్లా చూడాలి? ప్రైవేటీకరణ ప్రభుత్వం తర్వాత మాట్లాడదాం. అసలు సీట్లు మనకు పర్మిషన్ రావడమే గగనం కేంద్రం నుంచి. అలాంటిది వచ్చిన దాన్ని మేమేమో అని నేటి వరకు చెప్పి ఇప్పుడు ఏకంగా మీరు ఇచ్చిన దానికి మేము ఆందోళన వ్యక్తం చేస్తామని మంత్రి మాట్లాడితే రేపు ఏమవుతుంది? మెడికల్ క్లియర్ ఇట్ సీమ్స్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుంది అనే దానికి సంబంధించిన ఇంటెన్షన్ మంత్రి గారి మాటల్లో మనం అర్థం చేసుకోవాలేమో. అసహనం కనపడింది నాకు. అంటే మేము ప్రైవేటీకరణ చేసినప్పుడు ఇదేదో పర్మిషన్ ఇచ్చేసినారు, లేనిపోయిన సమస్య, మీ పర్మిషన్ ఇవ్వడం అంటే మాకు ఈజీ అయిపోయింటుందని అసహనం నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. ప్రైవేటీకరణ చేసుకున్న రేపు సీట్లు అయితే కావాలిగా.
కానీ చాలా 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 సీరియస్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉన్న ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. మంత్రి కూడా మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక మీరు అన్నట్టుగా వివరణ ఇవ్వాలి. ఆయన సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మళ్ళీ వివరణ దాని మీద ఇస్తారని అనుకోను. కానీ సో ప్రభుత్వం అయితే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 50 మెడికల్ సీట్లు అన్నారు గారు. ప్రభుత్వం పద్ధతిగా వ్యవహరిస్తే వచ్చే సంవత్సరం మిగతా 11 కూడా పర్మిషన్లు వస్తాయి. NMC, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఎన్ని సీట్లు అండి? 12 మెడికల్ కాలేజీలు అంటే 6,000 సీట్లు. 600 అవుతాయి. 1250 అంటే దాదాపు వస్తాయి. రేపు 100 సీట్లు అయితే అది 100-200 వస్తాయి మెడికల్ సీట్లు. 150 సీట్లు ప్లస్ ప్రతి ఇయర్ పెరుగుతున్నట్టే కదా. ఫస్ట్ ఇయర్ MBBS వచ్చేసారు, సెకండ్ ఇయర్ MBBS మళ్ళీ. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో 11,000 మెడికల్ సీట్లు, దేశంలోనే నెంబర్ 1 స్టేట్. నెంబర్ 2 10,000 మెడికల్ సీట్లు తమిళనాడులో ఉన్నాయి. దాని సరసన ఆంధ్రప్రదేశ్ చేరుండేది. మనం కానీ పద్ధతిగా వ్యవహరించుంటే ఒక 10,000 మెడికల్ సీట్లు. మనం ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు డాక్టర్లు చాలా చోట్ల పని చేయట్లేదు. రెండో అంశం, డాక్టర్లు గ్రాస్ రూట్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. మీకు తెలుసు కదా, ట్రాన్స్ఫర్ అయినా కూడా రూపాయలు పెట్టి చదువుకున్న తర్వాత పోయి ఊర్లో 25,000 30,000 పని చేయమంటే ఏడ పని చేస్తారు? ఇంకా పని చేయరు. అదే ఇప్పుడు మెడికల్ కాలేజ్ పోయినారు గారు. ఇప్పుడు పాడేరు ఉంది, సీటు కోసం డాక్టర్ స్టూడెంట్ ఆడ వెళ్తాడు, బై డిఫాల్ట్ చదువుకోవడానికి వెళ్తారు. రెండోది వాళ్ళే కదా రేపు PG స్టూడెంట్స్ గా పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రాథమిక వైద్యం అన్ని చోట్ల జరగాలంటే ఇది బెస్ట్ మెథడ్. గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ సీట్లు అక్కడ ఉంటే, మెడికల్ సీట్లు ఉంటే దాన్ని చదువుకోవడం కోసం నేను వెళ్తాను. బహుముఖంగా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో. రెండోది 10,000 మెడికల్ సీట్లు వస్తే, రెండో పాయింట్ ఏంది, డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల, డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వ్యవహార శైలి కూడా వేరే రకంగా ఉంటుంది. మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే. అదే ఇప్పుడు డాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు అనివార్యంగా డిమాండ్ తగ్గుతుంది, కొంచెం సామాజిక దృక్పథం కూడా వస్తుంది. నేను పని చేస్తాడు, ఒకే డాక్టర్ ఒక ఊర్లో ఉంటే కాంపిటీషన్ అనివార్యం. 10 మంది ఉంటే మీ దగ్గర కాదు ఇంకో ఆయన పోతారు. కాబట్టి మెడికల్లో ఈ ధోరణి పెరగాలంటే మెడికల్ సీట్లు పెరగడమే కరెక్ట్. కాబట్టి ఇంత వాతావరణంలో మంత్రి గారు అలా ప్రకటించడం కరెక్ట్ కాదు. మా ఆందోళన ప్రైవేటీకరణ మాత్రమే కాదు, రేపు సీట్లు కూడా రావు కదా. సీట్లు కూడా అవును. పబ్లిక్ సెక్టార్ లో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినంత ఈజీగా, ఇప్పుడు పులివెందులలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం వల్ల సాధారణంగా NMC ఏం చేస్తుంటే పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూసినట్టుగా ప్రైవేట్ చూడదు. ఆ రీతి సీట్లు రావడం కూడా ఒక పరిమితి. కాబట్టి ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి మంత్రి గారు ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు గారు కూడా 2 యాంగిల్, ఒకటి మెడికల్ యాంగిలే కాదు, మంత్రులు ఇట్లా చేయొచ్చా, కేంద్రం నుంచి 4 రూపాయలు అదనంగా తెచ్చుకోవాల్సిన మంత్రులు, అందులో బీజేపీ మంత్రులు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మంత్రులు ఇట్లా ప్రవర్తిస్తే రేపు అన్ని విషయాలు ఎట్లా ఉంటే అక్కడ ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన ఒక ఏజెన్సీ తీసుకున్న నిర్ణయం ఇక్కడ మంత్రికి విస్మయం కలిగించింది. సో నిజానికి ఈ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చాం, 17-15 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది కాదు, కేంద్రం ఇచ్చింది, కేంద్రం దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలు ఇచ్చింది అంటూ చెప్పుకున్నారు వాళ్ళు. నిజానికి కేంద్రం ఇచ్చిన కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే అడ్డుకోవాల్సింది, ఆపాల్సింది, అడ్డు తగలాల్సింది, ధర్నాలు చేయాల్సింది బీజేపీ నాయకులు. నిజంగా ఇప్పుడు బీజేపీకి రేపు దేశంలో ఎక్కడా లేవు 10,000 మెడికల్ సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం 17 మెడికల్ సీట్లు వచ్చుంటే, రెండుది నాబార్డు నుంచి వాటి నుంచి డబ్బులు కూడా తీసుకొచ్చారు. డబ్బుల్లో మా భాగం ఉంది. 10,000 మెడికల్ సీట్లు, 17 మంది MBBS ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ కి గిఫ్ట్ గా ఇచ్చామని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన బీజేపీ నాయకులు ఉన్న 50 సీట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారంటే ఏమనాలి? ఆ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని వెనక్కి తీసుకొని ముందుకెళ్తే బెటర్. ప్రైవేట్ ప్రభుత్వం అనేది డిబేటబుల్, కానీ మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ప్రాథమికమైన అంశాన్ని విస్మరిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. చూద్దాం. సో దానిపైన ఏం రెస్పాండ్ అవుతుందో ప్రభుత్వం చూడాలి. ఖచ్చితంగా పౌర సమాజం అయితే దాని పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పేద ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర ఎవరు చేసినా, ప్రభుత్వాలు చేసినా, ప్రైవేట్ వ్యక్తులు చేసినా దాన్ని అడ్డుకొని తీరాల్సిందే. సో వాళ్ళ పట్ల ఫైట్ చేయాల్సిందే. సో ఇంకొక పొలిటికల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజాగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ బాగా నడుస్తోంది. ఏంటి ఆయన ఉంటారా, పోతారా, ఎందుకు ఉంటారు, ఉంటే ఎందుకు పోతారు, పోతే ఏం జరుగుతోంది, ఏంటి గొడవ? అంటే బాలినేని గారి వ్యవహారం తెలుగు సీరియల్స్ ఉంటాయి కదా, జెమిని, మా టీవీ ఇట్లా ఉంటాయి కదా, ఆ సీరియల్ ఎపిసోడ్ తరలిస్తాం. అది 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు జరుగుతూ ఉంటుంది. మనకే ఒక దశలో విసుగొచ్చి చూడడం ఆపేయడం తప్ప వాళ్ళు మాత్రం ఆపరు. అట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కూడా
వెళ్తారా వెళ్ళరా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వైసీపీ ఇది సీరియల్ లాగా మార్చేస్తే ఆ పార్టీకి నష్టం. నేను ఇంతకు చెప్పాను కదా, ఆ సీరియల్ చూడలేక మనమే ఆగిపోవడం, ఇంకా చూడలేము మీరు ఏమైనా చేసుకోండి అనే పరిస్థితికి వస్తే ప్రజలు నెగిటివ్ అయిపోతారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకనొక దశలో ప్రెస్ మీట్ పెట్టి 2 కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవీఎంలకు సంబంధించి నాకు పార్టీ ఎన్నుదనుగా నిలబడలేదు అని బహిరంగ మాట్లాడారు. రెండో పాయింట్, నన్ను జనసేనకి నేను వెళ్ళిపోతానన్నట్లు, దాన్ని అడ్డుకుంటున్నట్టు, ఆయన చేర్చుకోవద్దని కొంతమంది ఏదో చేస్తాను ఆయన నోటుకుండా చెప్పినాడు. అంటే 2 సిగ్నల్స్ ఇచ్చాడు. ప్రభుత్వం పార్టీ నాకు అండగా లేదని డైరెక్ట్ గా చెప్పినాడు. ఇంకో పార్టీ ఆలోచిస్తున్నాడేమో అని నెగిటివ్ ఇండైరెక్ట్ గా చెప్పినాడు. రెండోది, ఈ విషయంలో ఆ వైసీపీ ఆత్మ పరిశీలన ఏం చేసుకోవాలి, మాట్లాడతారో ఏ పద్ధతిలో మీ పద్ధతిలో వ్యవహరించి, ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, లేదా కటువుగా వ్యవహరించాలి. ఈ పద్ధతిగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు, అందులో పెద్ద తలకాయి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, అంటే ఆయన చెప్పిన విషయాలు కరెక్ట్ అనుకుంటే సరిదిద్దుకోవాలి, లేదా ఆయన కటువుగా చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 చేయకపోతే ఇంతకుముందు నేను ప్రస్తావించిన డైలీ సీరియల్ లాగా విసుగొచ్చి ప్రజలు కొంచెం ఇంతేనా బతికాన్ని అని అనుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ ఓడిపోయి పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేడరు ఈవీఎంల అంశానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఫైట్ చూసి చాలా సంతోషపడ్డారు. ఏదో జరిగింది, బాలినేని గారు ఫైట్ చేయడం సరైంది అంటూ ఆయన వెనక నిలబడ్డారు. ఆయన అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. ఆయన పార్టీ పట్టించుకుందా, పార్టీ నాయకత్వం ఆయనకి సపోర్ట్గా నిలిచిందా లేదా పక్కన పెడితే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ అంతా కూడా ఆయన పట్ల ఒక పాజిటివ్ దృక్పథంలోకి వెళ్ళారు. సో ఇప్పుడు బాలినేని గారు పార్టీ మారడం అంటే ఈవీఎంల అంశాన్ని ఇంకా పూర్తిగా చెత్తబుట్టలో పెట్టేసినట్టేనా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసినట్టేనా? సో ఆ అంశాన్ని చెత్తబుట్టలో పెట్టడం కోసమే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు బాలినేని పైన స్కెచ్ చేస్తున్నాయా, ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయా? ఇప్పుడు ఆయన పార్టీ నుంచి మారతాడా లేదా మనకు సమాచారం లేదు. ఒకవేళ మారితే ఆ కాంగ్రెస్ లోనో, సిపిఐలోనో, సిపిఎం లోనో చేరితేనే విలువ ఉంటుంది ఈ ఈవీఎంల విలువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సహకరించలేదని పోయి ఈవీఎంలతో గెలిచిందని ఏదైతే ఆరోపిస్తారు ఆ పార్టీలో జరిగితే విలువ ఉంటుంది, ఆ మాటకి కూడా విలువ ఉండదు. నా పాయింట్ ఏంటంటే పోతారని మారతారని నేను చెప్పట్లా. నా ఉద్దేశం ఏంటంటే ఈవీఎంల ఫైటింగ్ కోసం, ఈవీఎంల మీద ఫైటింగ్ చేయాలంటే ఎవరి మీద ఫైటింగ్ చేయనట్టు, నెంబర్ 1 బీజేపీ మీద ఫైటింగ్. అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏజెన్సీ వాళ్ళు చెప్తే చేశారని నేను అన్నాను, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందని అనుమానం. ఈవీఎంల ద్వారా గెలిచారని కదా మీ ఆరోపణ, జనసేన అండ్ తెలుగుదేశం. ఈవీఎంల పైన పోరాటానికి సహకరించిన జగన్ విమర్శించి ఈవీఎంలతో గెలిచినామని మీరు ఆరోపిస్తున్న పార్టీలో చేరితే ఈవీఎంల పైన జగన్ సహకరించలేదనే మాటకు విలువ. కాబట్టి ఆయన ఆ మాటకి విలువ ఉండాలంటే నేను చెప్పినట్టు జగన్ గారితోనే ఉండాలి, పోదలుచుకుంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లో చేరాలి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం బీజేపీ బీజేపీ వైసీపీలోనే ఉంటూ నాకు సహకరించలేదంటే ఖచ్చితంగా జగన్ గారి మీద ఒత్తిడి ఉంటుంది. అసలు ఆయన ఫైట్ చేయడం వల్లనే కదా గ్లామర్ వచ్చింది. జగన్ గారు A1 ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేసినారు రాని గ్లామర్ ఈయన ఈవీఎంల మీద ఫైటింగ్ తోనే వచ్చింది. కరెక్ట్. కాబట్టి ఆ గ్లామర్ కు 5 ఏళ్లు కొనసాగుతుంది. ఇప్పుడు చాలా మంది నమ్మేస్తున్నారు. మనం అప్పుడప్పుడు వైసీపీలో మన లాంటి ఇంటర్వ్యూలో మీ లాంటి ఛానల్లో నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా వైసీపీలో ఉన్న లోపాలు కూడా సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఏక వాక్యంతో చాలా భలే తప్పు మాట్లాడుతున్నారు, సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదు, గెలిచింది ఈవీఎంలతో కదా అంటున్నారు కింద కామెంట్లు చూస్తే. ఆ గ్లామరు, ఆ గౌరవం, ఆ నమ్మకం వైసీపీకి వచ్చిందంటే బాలినేని కాదు, అది జగన్ గారితో ఉంటేనే ఆ గ్లామర్ కొనసాగుతుంది. జగన్ గారితో ఉండాలంటే జగన్ గారు పట్టించుకోవట్లేదని కదా. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్తే ఆయనకి పవర్ వస్తుంది, ఆయన అధికారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, ఆ 2 పార్టీలు కూడా ఈవీఎంల పైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫైట్ చేయడం మాకు ఇబ్బందిగా మారుతుంది. మీరు ఇప్పుడు చెప్పారే జనాలంతా అట్లా అనుకుంటున్నారు అని, అలా అనుకోవడానికి ఆస్కారం ఇస్తుంది బాలినేని ఫైట్. కాబట్టి బాలినేని తీసుకొచ్చి మన దగ్గర పెట్టేసుకుంటే ఇంకా అసలు చర్చ ఉండదు. సో ఆయన చేసిన ఆరోపణలు కూడా నిజం కాదని ప్రజలు నమ్ముతారు, ఈ గొడవ పోద్దని 2 పార్టీలు అనుకుంటుండొచ్చు కదా. బాలినేని గారిని వైసీపీలోనే ఉంటే ఫైటింగ్ ఏమన్నా ఒకసారి అయిపోతున్నది, కానీ తెలుగుదేశంలో జనసేన పోయి రేపు నుంచి మాట్లాడడం మానేసాడు అనుకోండి. ఇప్పుడు మీరు అడుగుతారు కదా తెలుగుదేశంలో చేరిన సందర్భంలో ఈవీఎంల పైన మీ పోరాటం జరుగుతుందా జరగదంటే నో కామెంట్, లేదా నేను అనుకున్నాను కానీ అప్పుడు ఇప్పుడు అనుకోవట్లేదు, తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచినట్టుందని చెప్పాలి తప్పదు కదా. ఆ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం కానీ జనసేనలో చేరిన తర్వాత అప్పుడు ఈయన బీజం వేసేసినాడు, ఇంకా ఆ బీజం ఆగదు. ఎలక్షన్ కమిషన్ అది కూడా ఛాన్స్ లేదు.
మీకు మనకు తెలుసు ఆ ఈవీ ప్యాట్లు తగలబెట్టేశారు కాబట్టి ఇంక లేదు కాబట్టి ఇంకా మచ్చ అట్లే ఉంటుంది 2029 వరకు బీజం వేసేసాడు మచ్చ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆడికి పోయి చేరిన తర్వాత ఆయన మాట్లాడినా దీన్ని మేనేజ్ చేసిపోయినాడు అనే మాట వస్తుంది కాబట్టి తెలుగుదేశం జనసేనలోకి పోతే ఈవీఎం గ్లామర్ బాలినేని గారికి పోతుంది వైసీపీకి మిగులుతుంది ఎందుకంటే అంత బలమైన ముద్ర వేసేసాడు కానీ ఒక ఫైట్ ఒకటి కాబట్టి ఆయన ఉండదు కాకపోతే బాలినేని గారు ఇతర ఆరోపణలు ఏదైనా పార్టీని పట్టించుకోలేదు అట్లా ఏదైనా ఉంటే నేను గ్లామర్ పనిచేస్తున్నాను ఈవీఎంల పైన గ్లామర్ మాత్రం మేనేజ్ చేశారనే అభిప్రాయం వస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఇప్పుడు ఈవీఎంల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి నిన్న మొన్న వరద ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్న సందర్భంగా ఆ జనాలు ఆ క్రేజు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త సంతోషాన్ని కలిగిస్తున్నట్టుంది. అంత జనం ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? గతంలోనేమో సరే రాజకీయపరమైన విమర్శలు ఉన్నాయి కదా, గ్రీన్ మ్యాట్లు వేశారు కింద జనాలందరినీ గ్రీన్ మ్యాట్లో చూపించారని. ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసే పరిస్థితి లేదు, కింద వరద ఉంది. సో ఇప్పుడు ఈ వస్తున్న క్రేజ్ ఏంటి? ఈ క్రేజ్ చూసిన తర్వాత నిజమే ఏదో జరిగిందని ప్రజలు పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనుకుంటున్నారు. వరదలలో పరామర్శకి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు అంత వస్తున్నారా? అది మేనేజ్మెంటా ఏంటి అసలు? వైఎన్ఆర్ గారు బేసిక్ గా ఒకళ్ళ మేనేజ్మెంట్ అనుకున్నాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి? డబ్బులు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు పెట్టో మంది ఇచ్చో బస్సులో తీసుకొచ్చి అక్కడ వదులుతారు అంతే కదా. మేనేజ్మెంట్ అంతమించి ఏం చేయలేరు. కానీ వాళ్ళ రియాక్షన్ బాడీ లాంగ్వేజ్ అక్కడ కనిపిస్తుంది కదా. అభిమానం ఉందా? ఇప్పుడు కృత్రిమంగా జిందాబాదులు కొట్టించడం కూడా ఒక జరిగే పని కాదు, తీసుకొచ్చేది కృత్రిమంగా చేయొచ్చు జనాన్ని. కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ రియాక్షన్ ని సృష్టించలేడు, ఎవడో సృష్టించలేడు. కానీ ఆ రియాక్షన్ చూస్తామంటే వాళ్ళ మనసు నుంచి వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. దీనికి 2 కారణాలు అనుకుంటాను. బేసిక్ కారణం జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్, క్రేజీ ఉన్న లీడర్. కానీ ఓడిపోయిన తర్వాత వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, రెండో కారణం నేను చెప్పేది, ఇంత భారీ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలను ఊహించలేదు. కొంతమంది పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకంగా పనిచేశారనేది ఒక వాస్తవం. మేము తప్పు చేశామేమో, ఇంత ఓడిపోండాల్సి కాదనే అంతర్మదనం ఆ పార్టీ శ్రేణుల్లో వస్తోంది. ఆయన్ని ఓడించాలనుకున్నారు కదా, ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఎట్లా ఓడిపోకూడదని కోరుకున్నారు. ఓడిపోవాలని ఈ ఓడించాలనుకున్న పార్టీ శ్రేణులు కూడా ఓడిపోవాలనుకున్నారు, కానీ ఇంత ఘోరంగా ఓడించాలనుకున్న వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఓడించాలనుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది కాదు కదా. ఏంటంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. కాకపోతే ఆ పులివెందుల పుంగునూరు లాంటి వాళ్ళ తప్ప అందులో అనుకోవడం వల్ల మొత్తం పోయినారు. వాళ్ళు అనుకోలే ఈ నియోజకవర్గం పక్కన అనుకోడు, కానీ అందువల్ల జగన్ గెలవాలని కోరుకున్నారు. ఆయన ఓడిపోవాలనుకున్న ఆయన వ్యతిరేకులు కూడా ఇంత ఘోరంగా ఓడిపోవాలని కోరుకోలేదు. ఇది ఒక అంశం. రెండోది, ఈ ఈవీఎంల పైన నమ్ముతున్నారు జనం. ఎందుకంటే ఈవీ ప్యాడ్లు కాల్ చేయడం వల్ల నేను నమ్మట్లేదు, కానీ ఈవీఎంల పైన దీనివల్ల ఏమవుతుంది, ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నారు. జగన్ గారికి ఉన్న ఆల్రెడీ ఇమేజ్ ఈ పరిణామాలు తోడవడం వల్ల పాపం అన్యాయంగా ఈ పిల్లోడిని ఓడించినాడేమో, 50 ఏళ్ళోడైనా ముసలోడు అయిన తర్వాత పిల్లోడే అంటారు కొంత ప్రజల్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు. పాపం మా పిల్లోడిని నాతో మాట్లాడారు కూడా, అన్యాయంగా ఓడించేసినాం జగన్, అన్యాయం ఓడించేసినాం. ఈ సానుభూతి కూడా వస్తుంది. ఆ సానుభూతి ఈయనకున్న ఇమేజ్ 2 కలిపి అది వస్తుంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచి సిగ్నల్ ఇస్తుందని మాత్రం అనిపిస్తుంది. రైట్. మీ జిల్లాకు సంబంధించి రోజా గారికి సంబంధించిన ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టున్నారు నిన్న కేజే కుమార్ అండ్ టీంని. రోజా గారు పార్టీకి దూరం అయిపోతున్నారు, ఆమె పార్టీ మారుతారు, ఇటువంటి ప్రచారం కూడా జరిగింది చాలా రోజుల క్రితం. మనం కూడా మాట్లాడుకున్నాం ఆమె పార్టీ మారుతారు అలాంటి చర్చ కూడా. సో ఆమె ఎన్నికల ముందు కూడా చెప్తున్నారు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల రోజు కూడా చెప్పారు, మా పార్టీ వాళ్ళే తెలుగుదేశానికి ఓటేయమని తిరుగుతున్నారు, ఇక్కడ నగరిలో విచిత్రమైన పరిస్థితి అంటూ ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా మాట్లాడారు. సో అటువంటి వాళ్ళని ఇప్పటి వరకు బేర్ చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు వాళ్ళని పార్టీ నుంచి బయట పంపించడం అనేది ఏ రకంగా చూడాలి? సో నగరి రాజకీయాలు ఎలా ఉండబోతాయి? రోజా గారు స్టిక్ అనేవి ఉంటున్నారా? వైసీపీతో ఉండే పరిస్థితి ఉంటుందా? నెంబర్ 1, నగిరిలో రోజా గారి కేజే కుమార్ గారు సంథింగ్ వాళ్ళ మిస్సెస్ పార్టీ నుంచి పక్కకు పెట్టారు, తొలగించారు. అయితే కేజే కుమార్ గారు, శాంతి గారు కరెక్టా, రోజా గారి కరెక్టా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. నా పాయింట్ ఏంటంటే, పబ్లిక్ గా రోజా గారు చెప్పిన మాటనే ఆధారంగా చేసుకుని నేను అన్నట్లా ఓడిపోయిన రోజు ఆ ఇంటి ముందు తపాసులు కలిచారు. ఎవరు? కేజే కుమార్ గారు ఆనందంగా ఈ వర్గం అనేవాళ్ళు ఎవరు అంటే వైసీపీ అని చెప్పుకునే వాళ్ళు రోజా గారి ఇంటి ముందు ఆనందంగా ఓడిపోయినప్పుడు అంటే ఈ వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారనడానికి ఇంతకు మించిన ఆధారాలు ఏం అవసరం లేదు. అప్పుడు వైసీపీ ముందున్న మార్గం 2, వాళ్ళన్నా పక్కన పెట్టేవాళ్ళు, లేదా రోజా గారు తప్పకుండా ఆమెనన్నా పక్కన పెట్టేవాళ్ళు. ఇంత బాహటంగా వాళ్ళ ఇంటికి పోయి తపాసులు కాల్చడం అంటే వాళ్ళిద్దరు ఒకరిని పెట్టుకోవడమే కరెక్ట్. ఎవరంటేది మీ ఇష్టం.
ఎవరిది కరెక్ట్ కాదో వాళ్ళ పార్టీ మనకు విశ్లేషకుడుగా జర్నలిస్ట్ గా మనకు సంబంధం లేని వ్యవహారం కావచ్చు, కానీ ఒకటి మనం చెప్పగలం. ఇదేం పద్ధతి? అసలు ఓడిపోయి బాధల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పోయి టపాసులు కాల్చడం అంటే ఇక్కడ ఇద్దరు ఒకరిని పెట్టుకోవాల్సిన పరిస్థితి నగిల్లో ఉంది. ఆమెనైనా పెట్టుకోవాలి, వాళ్ళైనా పెట్టుకోవాలి. కానీ ఇంతకాలం 100 రోజులు కొనసాగడమే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికైనా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు పక్కన పెట్టడం కరెక్ట్ నిర్ణయం కాదు నేను చెప్పదలుచుకోవాలి, కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీకి చాలా మంచిది. కానీ ఈ నిర్ణయాలు ఎన్నికల కంటే ముందే ఈ నిర్ణయాలు తీసుకుంటే రోజా గారి కన్నా కాస్త అడ్వాంటేజ్ ఉండేదేమో కదా. అప్పుడు ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్? నిస్సందేహంగా ఎక్కడైనా సరే ఒక పార్టీలో బాహటంగా పనిచేస్తున్నారనే భావన వ్యక్తమైన తర్వాత పంపించింది జగన్ గారికి తెలియదు కానీ నేను అనుకున్నాను బాహటంగా పనిచేస్తున్నాడో తెలియకపోవచ్చు. కానీ మీకు గుర్తుంటే ఒకనొక నగిరి సభలో ఇద్దరిని కలుపుతూ చేయగలిపే ప్రయత్నం చేశాడు. కలిపాడు. అంటే అంత దూరం వాళ్ళు ఉందనే వ్యవహారం తెలిసిన తర్వాత ఏదో కఠినమైన నేను తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మా ఇష్టం పని చేసుకోవచ్చని ఇది క్రమశిక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది. ఇది మంచిది కాదు. రోజా గారి విషయంలో వాళ్ళు చేసిన నిర్ణయాన్ని చేయలేదు. దాని కారణంగానే చెప్పలేను కానీ ఆల్రెడీ ఆమె స్పోక్స్ పర్సన్ కూడా ఈ రోజు అనౌన్స్ చేశారు. కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు, జూపూడి ప్రభాకర్ గారు, ఆ యాంకర్ శ్యామల గారు, వీళ్ళని నలుగురిని స్పోక్స్ పర్సన్ గా అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని చూస్తుంటే వాళ్ళు రివ్యూ మీటింగ్ కూడా పోయింది. కాబట్టి చూస్తే ఆమె స్టబన్ గా వైసీపీతో నాకు వ్యక్తిగతంగా పరిచయంతో ఉంటుందని నా నమ్మకం. జరుగుతున్న పరిణామాలు కూడా ఆమె సస్పెండ్ చేయడం, వాళ్ళు సస్పెండ్ చేయడం, రెండోది నిన్న మీటింగ్ పోవడం, ఆమెను స్పోక్స్ పర్సన్ గా పెట్టడం చూసినప్పుడు ఆమె ఒక క్రియాశీలకంగా ఏ టైంలో వ్యూహాత్మకంగా బయటకు వచ్చి ఓపెన్ గా పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె యాక్టివ్ గానే వైసీపీలో ఉంటుందనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది మెడికల్ సీట్ల అంశానికి సంబంధించి, బాలినేని ఎపిసోడ్కి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వస్తున్న స్పందన అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారికి సంబంధించిన స్పందన. చూస్తూనే ఉండండి.